ఆల్ వెల్కమ్ టు నివీస్ కిచెన్. అండ్ ఈరోజు ఒక మంచి రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనమాట దోశ. ఇది ఇన్స్టెంట్గా మన రవ్వ దోశ అనమాట. సో ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్ లోపు చేసుకోవచ్చు. ముందుగా దానికోసం నేను కొన్ని అటుకులు నానబెట్టుకుంటున్నానండి. అటుకులు వేసుకొని ఒక బౌల్లో అందులో కొన్ని వాటర్ పోసుకొని నాననివ్వండి కాసేపు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఫుల్ కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ ఒక ఫుల్ కప్ తీసుకోండి. అదే కప్తో మీరు బొంబాయి రవ్వ ఎంత క్వాంటిటీతో తీసుకుంటున్నారో పెరుగు కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. నేను 1 కప్ రవ్వకి 1 కప్ పెరుగు వేసిన. నెక్స్ట్ మనం అందులోనే ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అటుకులు కూడా అందులో వేసి కాస్తన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోండి. దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇది కూడా అంత స్మూత్గా గ్రైండ్ చేసి పక్కకు పెట్టండి ఒక 10 మినిట్స్. ఇలా జారుడుగా ఉండాలన్నమాట. దోశ బ్యాటరే అండి సేమ్, కాకపోతే స్మూత్గా చేసేసేయండి. ఎందుకంటే మనం దోశ వేసుకునేటప్పుడు ఎలాంటి పలుకులుగా లేకుండా చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ దాంట్లోనే నేను సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, ఈనో ప్యాకెట్లో హాఫ్ వేసి నేను మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఈనో లేకపోతే బేకింగ్ సోడా ఉంటుంది కదా, సోడా వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టండి. నేను నెక్స్ట్ దాంట్లోకి అంటే దోశలోకి టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట. అది కూడా ఎలా చేయాలో చూద్దాము. ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత నెక్స్ట్ దాంట్లో జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి. అందులోనే నేను మినప్పప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చెనగపప్పు ఉంటే అది కూడా వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేస్తున్నాను. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ 2 కానీ 3 కానీ వేసుకుంటున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేసినా పర్లేదు. ఎందుకంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి లాస్ట్లో ఎలా ఉన్నా పర్లేదన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత అందులో నేను కారం కోసం ఎండుమిర్చి వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఇంకా పసుపు కొంచెం చిటికెడు వేస్తున్నాను. టమాటాలు మెత్తగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదనమాట, కొంచెం మగ్గిపోతే సరిపోతుందన్నమాట. మనం ఎలాగో మిక్సింగ్ జార్లో తీసుకొని గ్రైండ్ చేస్తాం కాబట్టి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి మనం సైడ్కి పోపు వేసుకొని అందులో వేసి మిక్స్ చేసి పక్కకు పెట్టండి. ఈ టమాటా చట్నీ బాగుంటుందండి ఈ దోశలోకి. పల్లి చట్నీ కంటే టమాటా చట్నీ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం దోశలు వేసుకుందాము. దోశలు వేయాలంటే ఫస్ట్ ప్యాన్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేయండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ చల్లేసి నెక్స్ట్ దోశ వేసుకోండి. దోశ వేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. అది వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట దోశలు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు దోశలు వేశారంటే పర్ఫెక్ట్ దోశ ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. అలా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ వేయడం వల్ల ప్యాన్కి అతుక్కోకుండా మంచిగా వస్తాయి అన్నమాట దోశలు. ఇప్పుడు వేరే సైడ్ తిప్పుకొని మంచిగా ఇటు సైడ్ కూడా కాల్చేసేయండి. మనం ఈ రెసిపీలో బియ్యం వాడకుండా ఇంకా మినప్పప్పు వాడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుందన్నమాట. ఒకవేళ ముందు రోజు మనం బియ్యం కానీ మినప్పప్పు కానీ నానబెట్టని అవసరం లేదండి. ఇలా ఒకవేళ మీరు మర్చిపోయినట్టయితే నెక్స్ట్ డే దోశ ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఈ రెసిపీలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి కదండి, ఓన్లీ మినిమల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేవే అన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ రవ్వ, పెరుగు ఉంటే సరిపోతుందండి, దోశ అయిపోతుంది. ఈ దోశలోకి మనం పల్లి చట్నీ చేస్తాం కదండి, పల్లి చట్నీ కంటే ఈ టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు పల్లి చట్నీనే కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేసి చూడండి. మన ఈ రవ్వతోనే కాకుండా మనం మార్కెట్లో మనకు ఇడ్లీ రైస్ అని దొరుకుతాయండి. ఇడ్లీ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా కాకపోతే అది సేమ్ మనం ఇడ్లీ రైస్, మనం మామూలు రైస్ ఎలా అయితే ముందు రోజు నానబెట్టాలో అది కూడా అలా నానబెట్టాలన్నమాట. సో ఆ రెసిపీ నేను ఇంకో రోజు చూపిస్తానమాట, ఇంకో వీడియో చేసి చూపిస్తాను. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.